హలో అండి, నమస్తే. ఈరోజు గ్రీన్ ఫిష్ ఫ్రై, అదే అండి ఆకుకూరల చేపల వేపుడు. తెలుగులో అయితే కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఎలా చేయాలి, దీనికి ఏమేం కావాలనేది చెప్తాను. చాలా ఈజీ పద్ధతిలో, ఈజీ ప్రాసెస్లో, ఎక్కువ మసాలాలు అవి కాకుండా సింపుల్గా చేసేసుకునేలాగనమాట. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర. కొత్తిమీర వీలైనంత వరకు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. నేను పుదీనా, కొత్తిమీర రెండు ఈక్వల్గా తీసుకున్నాను. పుదీనా అలా ఉంది ఏంటని అనుకోకండి, పుదీనా అది నాటు పుదీనా, అందుకని అలా ఉంది. కాడలు కూడా చాలా లేతగా చాలా బాగుంటాయి అనమాట అండి, అందుకే వేసేసాను. కొంచెం అల్లం, వెల్లుల్లి, 4-5 పచ్చిమిర్చి, దీనికి పచ్చిమిర్చి కారం అంటే కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం గరం మసాలా. అంటే గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగాలు రెండు కలిపి దంచిన పౌడర్ అనమాట అండి. ఎక్కువ కాదు, కొంచెం. నేను ఏదో ఐస్ క్రీమ్ తినే స్పూన్తో కొంచెం వేసాను. అలాగే రెండు చిన్న చిన్న నిమ్మకాయలండి, అందుకని రెండు తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి చాలు, మరి ఎక్కువ పులిపైన బాగుండదు అనమాట. ఫ్రై కదా, అదే చేపల పులుసుకైతే మనం దండిగా వేస్తాం కదా చింతపండు, దీనికి కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పసుపు, అంతే అండి. ఇంకా దీనికి పర్టికులర్గా అబ్బో అన్నట్టు వేరే ఏం లేదు, సరిపోయేంత సాల్ట్. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, ఫ్రై కదా, అందుకని. అదొకటి, పులుపు అది లేదు కాబట్టి, ఎక్కువ కారం అది లేదు కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలి. చాలా ఉప్పు తక్కువ పట్టిందనమాట నాకు, ఆ విషయంలో మటుకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ పుదీనా కొత్తిమీర ఎంతున్నా మనకంటే, ఎంత అంటే ఆ చేప ముక్కలకు సరిపోయి ఎంతగా వేసుకుంటే సరిపోతుందండి. నాకైతే భలే అసలు స్మెల్ కానీ అది కానీ ఆ ఫ్లేవరు చేస్తున్నప్పుడు అసలు చాలా బాగుంది. ఏదో ఏంటంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూద్దామని చేశాను. చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. బ్రహ్మాండంగా ట్రై చేయొచ్చు ఈ కర్రీ అయితే, బట్ ఎటువంటి డౌటు లేదు అసలు. అంటే ఎప్పుడు మనం ఎండుకారం దండుగా వేసుకుని ఒక 4-5 స్పూన్లు ఎండుకారం వేసేసి, చేపల పులుసు అనేటప్పటికి, చేపల కూర అనేటప్పటికే కారం బాగా వేసుకుంటాం. అంటే ఆ వేస్తేనే కానీ ఆ టేస్ట్ రాదు అని అనిపించి అలా అలవాటు అయిపోయింది మనకి. అలా కాకుండా ఎప్పుడైనా ఇలా సింపుల్గా ఇలా చేసామనుకోండి ఎంత బాగుంటుంది అసలు. ఇది ఆ రైస్లోకో దేంట్లోకో కాకుండా స్నాక్ లాగా కూడా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి బ్రహ్మాండంగా తింటారు అసలు. చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు హాయిగా. ఇంకోటి ఏంటంటే చేపలు అంటే 5-6 కిలోలు వెయిట్ ఉన్న చేపలు అయితే కనుక మనకు అంత టేస్ట్ రాదండి ఈ చేపల వేపుడికి. 2 కిలోలు, కిలో ఈ వెయిట్లో ఉన్న చేప అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఫ్రైకి అయితే మటుకి 2 కిలోలు దాటి ఉంటే మటుకి ఫ్రైకి బాగుండదు. తక్కువ ఉంటేనే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. లోపల ఆ ముళ్ళులు కూడా మెల్ట్ అయిపోయినట్టు అసలు మనం నోట్లో పెట్టుకోగానే చక్కగా ఏదో నవిలేసుకున్నట్టు ఉంటాయి అన్నమాట. అంత సాఫ్ట్గా బాగా అవుతాయి. అదే కొంచెం ముదరదు అనుకోండి చేప, ఏమవుతుందంటే అవి ఎలా చెప్పాలి, కొంచెం ఫ్యాట్ చేపకి కొవ్వు అనేది పక్కన పట్టేస్తుంది కదా, అది అలా ఉండిపోయి మనకి లబ్బర్ సాగినట్టుగా సాగుతుంది అనమాట అండి. అందుకని అలాంటిది కాకుండా ఇలా కొంచెం వెయిట్ తక్కువ ఉన్న ఫిష్ అయితేనే చాలా బాగుంటుంది ఎప్పుడు ఫ్రైకి. అలాగే ఈ ఫ్రైని రివర్స్ చేసేసుకుని కొంచెం స్టార్టింగ్లో కొంచెం హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి. దీనికి పొలోమంట పెద్ద ఆయిల్ ఏం పట్టేది కూడా, ఎందుకంటే ఇది షాలో ఫ్రైయే కదా. నేనైతే చిన్న గుంట గరిటెడు అంత ఆయిలే పట్టింది నాకైతే, చెప్పాలంటే చాలా తక్కువగా పట్టింది అని అనిపించింది అనమాట అండి. టేస్ట్ అయితే అసలు వర్ణాతీతం అండి, అదిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఈ ఫ్రై చేసుకుని మీకు ఎలా నచ్చిందా లేదనేది మంచి కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని పేరు గ్రీన్ ఫిష్ ఫ్రై. మీకు ఈ పేరు నచ్చితే కనుక మంచి కామెంట్ కూడా పెట్టండి.